ఇల్లరికం. రచన ఎన్ శివనాగేశ్వరరావు. చందమామ కథ. జయపురం అనే గ్రామంలో శివయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతని భార్య శారదమ్మ మహాసాధ్వి. వాళ్ళిద్దరికీ జయదేవుడు ఒక్కడే కొడుకు. జయదేవుడికి బాగా చదువు చెప్పించాలన్నది శివయ్య కోరిక. జయదేవుడు చదువులో చాలా చురుకైనవాడు. అతడికి 15 ఏళ్ల వయసు వచ్చేసరికి గ్రామ పాఠశాలలో ఉన్నంత వరకు చదువు పూర్తి చేశాడు. ఇంకా పెద్ద చదువు చదవాలంటే పట్నం వెళ్ళాలి. తమ ఆర్థిక పరిస్థితి గురించి బాగా ఎరిగిన జయదేవుడు అంతటితో చదువు మాని పొలం పనుల్లో తండ్రికి సాయపడాలనుకున్నాడు. అయితే శివయ్య అందుకు ఒప్పుకోక ఉన్న పొలంలో కొంత తాకట్టు పెట్టి జయదేవుణ్ణి పై చదువుల కోసం పట్నం పంపాడు. శివయ్య దంపతులు తిండికి ఇబ్బంది అయినా భరించారే గాని జయదేవుడు చదువుకు ఏ లోటు రానియలేదు. 4-5 ఏళ్ల తర్వాత జయదేవుడు చదువు పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించాలన్న ఆలోచనలో ఉండగా అతడికి ధనరాజు అనే గొప్ప శ్రీమంతుడితో పరిచయం అయింది. ఈ ధనరాజుకు ఒక్కతే కూతురు. బాగా చదువుకున్నవాడు. బుద్ధిమంతుడైనటువంటి వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని ధనరాజు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఆయన జయదేవుణ్ణి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. భోజన సమయంలో తల్లి వెంట ఉండి వడ్డన పనుల్లో సాయపడిన దీపిక అందచందాలు, మాట తీరు జయదేవుణ్ణి బాగా ఆకర్షించాయి. భోజనాలయ్యాక ధనరాజు జయదేవుడితో, చూడు జయదేవా, నాకు దీపిక ఒక్కతే కూతురు. ఏదో దేవుడి దయ వల్ల లక్షలు ఆర్జించాను. దీపికే నా పంచప్రాణాలు. యోగ్యుడు, బాగా చదువు సంచలన కుర్రవాడితో దీపిక పెళ్లి జరిపించాలని చాలా సంబంధాలు చూశాను. అయినా ఏవీ నాకు నచ్చలేదు. నీకు సమ్మతమైతే నిన్ను అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. దానికి జయదేవుడు ఆశ్చర్యపోయి, మీరు గొప్ప స్థితిమంతులు, నేను చాలా పేదవాడిని అన్నాడు. ఆ జవాబుకు ధనరాజు చిన్నగా నవ్వి, ఆ సంగతులన్నీ నేను ముందుగానే విచారించాను. అవేవి పెళ్లికి అడ్డురావు. సంగతేమంటే నువ్వు ఇల్లరికం రావాల్సి ఉంటుంది అన్నాడు. ఇల్లరికమా? క్షమించండి, అది వీలు పడదు. నా తల్లిదండ్రులు ఆశలన్నీ నా మీద పెట్టుకుని చదివించారు. సాధ్యమైనంతలో వాళ్లను సుఖపెట్టవలసిన బాధ్యత నాకు ఉన్నది అన్నాడు జయదేవుడు. అదెవరు కాదంటారు? నీ తల్లిదండ్రులు నీతో పాటు ఇక్కడే ఉంటారు అన్నాడు ధనరాజు. జయదేవుడు సందేహిస్తుండగా ధనరాజు, పోనీ నీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను, వారు అంగీకరిస్తే ఆ పైన నీకెలాంటి అభ్యంతరం లేదు కదా అని అడిగాడు. ఇందుకు జయదేవుడు సమ్మతించాడు. తర్వాత ధనరాజు జయదేవుణ్ణి వెంట పెట్టుకుని అతడి గ్రామానికి వెళ్ళి అతడి తల్లిదండ్రులను కలుసుకొని, మీరు పేద రైతులైతే కష్టపడి కొడుకుని చదివించారు అంటూ వాళ్ళని మెచ్చుకుని సంగతి చెప్పి, మీ అబ్బాయి ఇల్లరికం రావడానికి సందేహిస్తున్నాడు, అతన్ని ఒప్పించండి అని పెద్దరికంగా మాట్లాడారు. జయదేవుడి తల్లిదండ్రులు కొడుకుతో, నాయనా, మేం ముసలివాడు, మా గురించి నీ భవిష్యత్తు పాడు చేసుకోకు, వీరి అమ్మాయిని పెళ్లాడడం అన్ని విధాలా మంచిది అన్నారు. జయదేవుడు ఒప్పుకున్నాడు. పెళ్ళయ్యాక అల్లుడితో పాటు శివయ్య దంపతులు కూడా తన ఇంటికి వచ్చి ఉండాలన్నాడు ధనరాజు. ఆయన మంచితనానికి శివయ్య, భార్య చెప్పలేనంతగా సంతోషించారు. ఈ విధంగా దీపికతో జయదేవుడి పెళ్లి జరిగిపోయింది. 1 నెల గడిచాక ధనరాజు జయదేవుడితో, ఎంత బ్రతిమాలినా మీ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చి ఉండే ఇష్టం కనపరచడం లేదు. వాళ్ళకే ఇబ్బంది రాకుండా ప్రస్తుతానికి 1000 వరహాలు పంపిస్తాను అని దాపులో ఉన్న నౌకర్ని పిలిచి, ఒరే, ఈ డబ్బు జాగ్రత్తగా తీసుకుపోయి జయపురంలోని మా వియ్యకుడికి ఇచ్చిరా అని వాడికి డబ్బు మూట ఇచ్చాడు. ఇది చూసిన జయదేవుడు మామగారి మంచితనానికి మురిసిపోయి దీపికతో సంతోషంగా రోజులు గడపసాగాడు. కొద్ది నెలలు గడిచాక ఒకనాడు ధనరాజు లేని సమయంలో జయదేవుడి బాల్య స్నేహితుడు సుధాముడు వచ్చాడు. అతడు జయదేవుడి తల్లిదండ్రుల క్షేమం గురించి చెప్పి, ఏమైనా నువ్వు ఇల్లరికం వెళ్ళి వాళ్ళ బాగోగులు చూడడం మరిచావని గ్రామంలో అందరూ చెప్పుకుంటున్నారు అన్నాడు. ఇది విని జయదేవుడు నొచ్చుకుని, నేను ఒకసారి మన గ్రామానికి వద్దామనుకుంటున్నాను. ఆ మధ్య మామగారు నౌకర్ చేత నాన్నకు 1000 వరహాలు పంపాడు. దీన్ని బట్టి మామగారి మంచితనం తెలుస్తున్నది కదా అన్నాడు. 1000 వరహాల అంటూ సుధాముడు ఆశ్చర్యపోయి, అంత పెద్ద మొత్తం ముట్టి ఉంటే మీ నాన్న నాతో ఎందుకు చెప్పడు? ఇందులో ఏదో తిరకాసున్నది. సరే, వస్తాను అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జయదేవుడు, దీపిక ఇంటి నౌకర్ని ప్రశ్నించగా వాడు ధనరాజు తన వియ్యంకుడికి ఇచ్చిరమ్మని చెప్పిన 1000 వరహాలు తిరిగి తీసుకున్నట్టు తెలిసిపోయింది. ఇందుకు దీపిక చాలా బాధపడుతూ, డబ్బు విషయంలో మా నాన్న చాలా పిసినారి, ఏం చేస్తే బాగుంటుందో మీరే ఆలోచించండి అన్నది. ఆ మన్నాడే దీపికకు కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. మంచం మీద నుంచి దిగడం కష్టం అయిపోయింది. మాట్లాడగలగడం కూడా అంతంత మాత్రం. ధనరాజు వైద్యుని పిలిపించాడు. ఆయన ఇచ్చిన మందులు వారం రోజులు వాడినా దీపికలో ఏ మార్పు రాలేదు.
కూతురు స్థితి చూసి విలవల్లాడిపోతున్న ధనరాజుతో జయదేవుడు, మామగారు, ఇక ఈ వైద్యుడి వల్ల కాదు, మా గ్రామంలో సుధాముడనే గొప్ప వైద్యుడున్నాడు, ఆయన పిలిపిద్దాము అన్నాడు. ఇందుకు ధనరాజు సరేనన్నాడు. సంగతి సందర్భాలు వివరిస్తూ లేఖ రాసి జయదేవుడు దాన్ని నౌకరు ద్వారా సుధాముడికి పంపాడు. సుధాముడు వచ్చి దీపికను పరీక్షించి ఏవో మందులిచ్చి ధనరాజుతో, ఈ వ్యాధి కేవలం మందులతో కుదిరేది కాదు, ముఖ్యంగా గాలి మార్పిడి అవసరం. అమ్మాయిని అత్తగారి పల్లె గ్రామానికి పంపించండి. నేను ఆ గ్రామం వాడినే. అక్కడి చెట్టు చేమ పరిశుభ్రమైన గాలితో పాటు దాపులో ఉన్న సెలయేటి నీరు అమ్మాయిని త్వరగా ఆరోగ్యవంతురాలను చేస్తుంది అని చెప్పాడు. ధనరాజు చేసేది లేక అయిష్టంగానే ఎందుకు సమ్మతించాడు. ఆయనకు ఏవో తీరని పనులుండడంతో జయదేవుడు భార్యను తన గ్రామానికి తీసుకుపోయాడు. శివయ్య శారదమ్మలు తమ ఇంటికి వచ్చిన కొడుకు కోడలు చూసి పరమానందం చెందారు. అత్తమామల ఆప్యాయత ఆదరణల మధ్య దీపికకు తానేదో ఇంతకాలంగా పోగొట్టుకున్న ఆనందం లభ్యమైనట్టు తోచింది. వారం రోజుల తర్వాత తనను చూడవచ్చిన తండ్రితో అత్తవారింట తనకెంత సుఖంగా కాలం గడుస్తున్నదో చెప్పి, నాన్న, మనకు ఆస్తిపాస్తులకేం కొదవలేదు కదా, నీకు ఇల్లరికి పిల్లడు ఎందుకు? అమ్మా, నువ్వు ఆ గజిబిజి పట్నం వాసం వదిలి ప్రశాంతంగా ఉండి గ్రామంలో హాయిగా ఎందుకు కాలం గడపకూడదు అని అడిగింది. ఆ ప్రశ్నకు ధనరాజు చెల్లించిపోయి, అమ్మా, మీ అత్తమామలు నిన్ను కన్నబిడ్డలాగా చూసుకోవడం గమనించాను. పట్నంలో పుట్టి ఏ కష్టం లేకుండా పెరిగిన దానివి. పల్లెలో అత్తవారింట సుఖంగా కాపురం చేయలేవేమో అన్న అపోహతో నీ భర్తను ఇల్లరక ఉండమని కోరడం జరిగింది. మనసుకు కష్టం కలిగించవచ్చు, ఈ అన్నదేమీ మీ ఆయనతో చెప్పకు అన్నాడు. దానికి దీపిక అనుమానంగా, ఇంతకు నువ్వు నేను చెప్పినట్టు ఇక్కడికొచ్చి స్థిరపడిపోవడానికి ఇష్టపడినట్లేనా అని అడిగింది. కాకేమిటి, ఈ దాపుల్లోనే నేను మీ అమ్మ కాస్త విశాలంగా ఉండే ఇల్లు కట్టుకుంటాం. మా శిష్య జీవితాన్ని నీ అత్తామామలతో పాటు ఇక్కడే హాయిగా గడిపేస్తాం అన్నాడు ధనరాజు సంతోషంగా. ఈ సంగతి విని జయదేవుడితో పాటు అతడి తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడ్డారు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.